మటన్ మెంతికూర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు సింపుల్గా చూపెడుతున్న టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా మటన్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకొని టైం ఉంటే ఒక 15 నిమిషాలు మటన్ని పక్కకు పెట్టుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, మిరియాలు, లవంగ, ఇలాచి చెక్క, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మటన్ని కుక్కర్లో చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగ, ఇలాచి చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పెద్ద మెంతాన్ని వేసుకొని పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయితే మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందాము. 6 విజిల్ అయితే సరిపోతుంది. మూత అయితే తీద్దాము. చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని పైనుండి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ మెంతి కూర అయితే రెడీ. వీడియో చూసి నచ్చితే ఒక లైక్ కొట్టొచ్చు కదా.